హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. దిస్ ఈజ్ యువర్ రాఘవేంద్ర. ఈరోజు మనము 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని సౌర కుటుంబం అనే అంశాన్ని గురించి తెలుసుకుంటాం. మరి ఇక్కడ సౌర కుటుంబంలో మనకు సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం. మరి గ్రహాలు సూర్యుని చుట్టూ మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. ఒకసారి వాటి చూడండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. మొత్తం ఎన్ని గ్రహాలు? 8 గ్రహాలు. ముందుగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనేవి ఇవి అంతర్గ్రహాలు. ఇవి చిన్నవిగాను రాళ్లతో కూడి ఉంటాయి. మరి అదేవిధంగా బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు ఇవి బాహ్యగ్రహాలు. ఇవి పెద్దవిగా మరియు ద్రవాలు మరియు వాయువులతో కూడి ఉంటాయి. ఓకే అండి. ఇక్కడ చూసుకుంటే మనకు వాటి యొక్క పరిభ్రమణము, భ్రమణకాలం ఇచ్చినాం. పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరిగే కాలం. అదే భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరిగే కాలం. మరి బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజుల్లోనూ, అదే తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు పడుతుంది. శుక్రుడిని మనము భూమికి కవల గ్రహంగా చెప్తాం. మరి శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 255 రోజులుగాను, తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులను పడుతుంది. అదే భూమిని మనము నీలి గ్రహం అంటాం. మానవ నివాసం యొక్క గ్రహము భూమి అంటాం. మరి భూమికి ఉండే ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు. మరి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు పడుతుంది. అదే తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు. అంగారకుడు యొక్క ఉపగ్రహాల సంఖ్య 2. అంగారకుడు యొక్క సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. ఇక్కడ చూడండి, తన చుట్టూ తాను తిరిగే గ్రహాలు చూడండి, ఇక్కడ సేమ్ ఉన్నాయి కదా. అంటే వాటి యొక్క ఆత్మభ్రమణ కాలం సేమ్ ఉన్న గ్రహాలు ఏమంటే భూమి మరియు అంగారకుడు. తర్వాత ఇక్కడ రండి. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారుగా 12 సంవత్సరాలు అన్నమాట. మరి బృహస్పతి గల ఉపగ్రహాల సంఖ్య 79. బృహస్పతి యొక్క ఆత్మభ్రమణ కాలం 9 గంటల 56 నిమిషాలు. అంటే అతి తక్కువ భ్రమణ కాలము కలిగిన గ్రహం ఏదయ్యా అంటే బృహస్పతి. అదేవిధంగా నేనేం రాశాను, గ్రహశకలాలు ఏ 2 గ్రహాల మధ్యన ఎక్కువ ఉంటాయంటే అంగారకుడు, బృహస్పతి. అంగారక గ్రహాన్ని మనము కుజుడు అంటాము. బృహస్పతి గ్రహాన్ని మనము గురుడు అని పిలుస్తాం. చూసుకోండి, గ్రహశకలాలు ఏ 2 గ్రహాల మధ్య ఎక్కువగా ఉంటాయంటే అంగారకుడు మరియు బృహస్పతి. తర్వాత శనిగ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య 82. ఇవి 53 అనేవి ధృవీకరించబడిన ఉపగ్రహాలు, 29 అనేవి గుర్తించదగిన ఉపగ్రహాలు. ఇక్కడ చూడండి, శని గ్రహం అనేది సూర్యుని చుట్టూ 29 సంవత్సరాలు తిరుగుతుంది. దాని యొక్క గుర్తించబడిన గ్రహాలు కూడా సమానమే. మరి దాని యొక్క ఆత్మభ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాలు. మరి ఈ శనిగ్రహం చుట్టూ అందమైన వలయాలు ఉంగరాకారంలో కలవు. ఇంద్రుని యొక్క ఉపగ్రహాల సంఖ్య 27. ఇంద్రగ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 84 సంవత్సరాలు పడుతుంది. అదే తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషాలు పడుతుంది. తర్వాత వరుణుని యొక్క ఉపగ్రహాల సంఖ్య 14. అతి ఎక్కువ పరిభ్రమణ కాలం తీసుకునే గ్రహం ఏదంటే వరుణుడు. ఎంత అండి? 164 సంవత్సరాలు. అదే తన చుట్టూ తాను తిరగడానికి పట్టు సమయం ఎంత అంటే 16 గంటల 7 నిమిషాలు. సూర్యుడి నుంచి అతి దగ్గర గ్రహం ఏదైనా అంటే బుధుడు. సూర్యునికి చిట్ట చివరి గ్రహం ఏదండి అంటే వరుణుడు. సూర్యునికి భూమి వరుస క్రమంలో 3వ అయితే పరిమాణంలో 5వది. ఇది అండి మనము సౌర కుటుంబం గురించిన అంశాలు. ఒక్కసారి మీరు బాగా చూసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.